గత 5 ఏళ్లు రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. రాష్ట్రంలో పలాసలో గత 5 ఏళ్లుగా ఎంతో అరాచకం జరిగిందని ఆమె మండిపడ్డారు. పలాసలో 2019లో పార్టీ ఓడినా ఒక్క కార్యకర్త నన్ను వీడిపోలేదని ఆమె చెప్పారు. తనపై పెట్టుకున్న నమ్మకం నాపై మరింత బాధ్యత పెరిగింది అంటున్న గౌతు శిరీషతో మా ప్రతినిధి ఎంఏ రాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఒక మినీ యుద్ధమే చేసి సీదిరి అప్పలరాజుపై గెలిచిన తర్వాత ఆవిడైతే మొదటిసారిగా అయితే మనతో మాట్లాడబోతున్నారు. గౌతు శిరీష గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆవిడ పడిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఆవిడ పైన చేసిన దాడులు కావచ్చు, వాటన్నిటిని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆవిడేమంటారు చూద్దాం. చెప్పండి మేడం, గత 5 ఏళ్ళుగా కూడా ప్రతిపక్షాలు ఉండేటప్పుడు చాలాసార్లు కూడా మీరు బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు మీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఏమంటారు? అసలు ప్రతిపక్షంలో అమరావతి మహిళల కన్నా ఎవరు ఎక్కువ బాధపడలేదండి. వాళ్ళ పక్కన చూస్తే మాకు అసలు బాధలు లేనట్లే. నిజంగా మా అందరికి ఒక విధంగా ఇన్స్పిరేషన్ అమరావతిలో పోరాటం సలిపిన మహిళలు. అలాగే ఇటు పలాస కానీ రాష్ట్రంలో కానీ ఒక రకంగా అరాచకం కాదు. అందులో మరి పశువుల మంత్రి గారు ఒక స్టెప్ ముందుకు వచ్చి చేశారు. కానీ చాలా గర్వంగా పలాసలో గత 2019లో పార్టీ ఓడిపోయినా కూడా ఒక్క కార్యకర్త ఒక్క నాయకుడు నన్ను వదిలి వెళ్ళలేదు. ఈ ఆడపిల్ల మీద నమ్మకం పెట్టుకున్నారు, గౌతు కుటుంబం మీద నమ్మకం పెట్టుకున్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని నమ్మారు. 5 సంవత్సరాలు నా వెన్నంటి ఉండి నా పోరాటాల్లో పాలు పంచుకున్నారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డగా నన్ను గెలిపించుకొని మీ ముందు నిలిపించారు. అంటే ప్రధానంగా చెప్పండి, అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు కదా, అడుగుపెట్టేటప్పుడు వచ్చే ఫీలింగ్ ఎలా ఉంది? అసలు తాత తండ్రి 6 సార్లు చేసిన ఒక అసెంబ్లీ భవనానికి మొదటిసారి ఓటమిని మొదటి మెట్టుగా మార్చుకొని 3వసారి వచ్చాను. ఇటు కుటుంబ పరంగా పార్టీ పరంగా చాలా బాధ్యతలు ఉన్నాయి, బాధ్యతలు పెంచాయి. మరియు పలాస 5 సంవత్సరాలు పశువుల మంత్రి అరాచకాలను తట్టుకొని నన్ను నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఈరోజు నా పార్టీ ఆ పార్టీ అని కాదండి, టీడీపీకి వైసీపీకి చాలా తేడా ఉంది. మేమేమి ప్రతీకార రాజకీయాలు చేయబోవటం లేదు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ మేము చెప్పినవి ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధిలో అయితే రాష్ట్రం పూర్తిగా కుంటుపడి వెనకబడిపోయిందో ఆ అభివృద్ధిని ఈరోజు తెలుగుదేశం, జనసేన మరియు అధికారంలో ఉన్న బీజేపీ సహకారంతో 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఏవైతే ఈరోజు మా నుంచి ఆశిస్తున్నారో అవన్నీ పూర్తి చేయాలన్న బాధ్యత మా మీద ఉంది. ప్రధానంగా ఇచ్చిన తీర్పు కావచ్చు, లేకపోతే వచ్చిన మెజారిటీ కావచ్చు, దీన్ని మీకు ప్రజలు అత్యధికంగా ఇచ్చిన బరువు అనుకోవచ్చా? దాని బాధ్యతగా ఏ విధంగా స్వీకరించి ముందుకెళ్లాలనుకుంటున్నారు? నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు మరింత బాధ్యతనిచ్చింది. పలాసలో ఏవైతే ఈరోజు ఉన్నాయో పెండింగ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టి మాట తీసుకోవడం జరిగింది. ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ సురక్షితమైన పలాస నిర్మిస్తానని ప్రజలకు నేను మాట ఇచ్చాను. సేఫ్ పలాసతో పాటు ప్రతి చేతికి పని, ముఖ్యంగా యువతకి ప్రతి చేనుకి నీరు. రైతులు 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డారు, ఆ రైతులందరికీ కూడా నీరిచ్చే ఇవన్నీ చేస్తే చాలు. వాడు ఆడపిల్లగా నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను పూర్తిగా నెరవేర్చిందని అమ్మాయిని అవుతాను. గౌతు కుటుంబానికి సంబంధించి ఇప్పుడు వరకు మంత్రి హోదాలు అయితే చూడలేదు. ఎందుకంటే లచ్చన్న గారి తర్వాత శివాజీ గారు 5 సార్లు 6 సార్లు గెలిచినప్పుడు కూడా శిరీషగా అలా చూసే అవకాశం ఉందంటారా? గెలిచిన 164 మంది తాలూకు సామర్థ్యాలు, శక్తులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. గౌతు కుటుంబం గురించి కూడా తెలుసు. ఎవరిని ఎక్కడ పెడితే పరిపాలన శుభ్రంగా సాగుతుందో ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. దానికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఏదైనా నమ్మకం పెట్టుకుని ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని ఆనందంగా స్వీకరిస్తానని చెప్తున్నారు. అది కాకుండా పలాస ప్రజలు తనపైన పెట్టిన బాధ్యతని మరింత బాధ్యతాయుతంగా చూసుకుంటూ అదంతా కూడా నెరవేరుస్తాను, వాళ్ళకి ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా గౌతు శిరీష చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మురళితో ఎంఏ రాజు, ప్రైమ్9 న్యూస్, విజయవాడ.